ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ పుస్తకం చెప్పమని నన్ను ప్రోత్సహించిన, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం గదా! జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో చనిపోతారు. తల్లికి ఇద్దరు కుమారులే ఉండడం వల్ల భూలోకంలో ఆమె బ్రతకలేదు అని చెప్పి, ఆ ఇద్దరు కుమారులు పైన ఆత్మలోకం నుంచి సదాత్మల నుంచి అనుమతి తీసుకొని, ఆ తల్లికి రోజు అంతరాత్మ ద్వారా కొన్ని సందేశాలు అందిస్తూ ఉంటారు. ఆ తల్లి తన వరకే పెట్టుకోకుండా మనకందరికి భూమి మీద ఎలా జీవిస్తే మన ఆత్మలోకంకి ఎలా చేరుతాము అనే దాని మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి తను చెప్తూ వెళ్తుంది. ఆ సబ్జెక్టే మన జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, చెడుని ఎదిరించండి అని చెప్తున్నారు. మనకి పైన విస్పి, రతు అనే ఆత్మలు చెడును ఎదిరించండి అని టాపిక్ చెప్పుకుందాం. ఇక్కడ మేమందరం పని చేస్తాం. మాలో ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. మాకు బాగా నచ్చిన దాన్ని సంతోషంగా చేస్తాం. మాలో కొందరు భూలోకంలోని వారి కష్టాలు పోగొట్టడానికి, వారు ఇప్పుడున్న స్థాయి నుంచి పైకి ఎదగడానికి, మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి రావడానికి సహాయం, మార్గదర్శకత్వం ఇచ్చే సందేశాలని పంపుతూ ఉంటారు. చాలా ఆత్మలు ఇలా చేస్తాయి. కొందరు సఫలమవుతారు. మరికొందరు కారు. అయితే మన వంశీ సార్ దీనికి సంబంధించి అంటే మనకి కళల ద్వారానో, ధ్యానం రూపంలోనో ఏదో ఒక సందేశం అనేది అందివ్వబడతది. మనం నిజంగా పరిశీలిస్తే, మనం మౌనంగా ఉండి పరిశీలించగలిగితే ప్రతి ఒక్కరు మనకొక సందేశాన్ని ఇచ్చేవాళ్ళే. అది సరికానిదా, సరైనదా అని కాదు. ఎందుకంటే మన భూమి మీదకొచ్చిన ఆత్మ అనుభవాలు నేర్చుకోవడానికి కదా! ప్రతి ఒక్క బంధము, ప్రతి ఒక్క బంధువు, ప్రతి ఒక్క సంఘటన ఒక సందేశాన్ని నేర్పిస్తుంది. మనం మౌనంగా ఉంటేనే అది అర్థమవుతది. నిత్య జీవితంలో ప్రతి దాంట్లో గూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నేనిక్కడికొచ్చాక నేర్చుకున్నా. అంటే మనము ఎదుటివారు మాట్లాడిన మాటలకి మనం సమాధానం ఇస్తే, మనం ఏం సందేశం తీసుకోవాలో అనేది అర్థం గాదు. మనం మౌనంగా ఉంటే, మనం ఇదొక పరీక్షగా అని భావిస్తే, అంటే మనకెదురైన క్లిష్ట పరిస్థితులు కొన్ని ఉంటాయి గదా! ఎదుర్కోలేని బాధలు కూడా ఉంటాయి. భరించలేని బాధలుంటాయి గదా! ఆ టైంలో మనం గనక మౌనంగా ఉండి, మనకేం సందేశం ఇస్తున్నామని మన ఇష్ట దైవాన్ని గనక మనం ప్రశ్నించగలిగితే, మనకి సందేశం ప్రతి ఒక్క దగ్గర వస్తుంది. ప్రతి దగ్గర అనుభవం అవుతుంది. మన వంశీ సార్ ఒక కథ చెప్తారు. ఒక అమరావతిలో ఇది నిజంగా జరిగిన స్టోరీ అట. అమరావతిలో హరిభక్తుడు అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన అంటే విష్ణుమూర్తి భక్తుడు. నిరంతరం విష్ణునామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఆ గ్రామానికి ఒక టైంలో క్లిష్ట పరిస్థితుల్లో వరదలొస్తాయట బాగా. అంటే ఆ హరిభక్తుడు కాబట్టి నాకేమి జరిగినా, నా నా లైఫ్‌లో ఏం జరిగినా నాకు హరియే వచ్చి నన్ను రక్షిస్తాడు అనే దాంట్లో ఉంటాడట ఆ భక్తుడు. అయితే ఆహ్, వరదలొచ్చాయి గదా! వరదలొచ్చి ఆ గ్రామమంతా ఆ వరదలతో ఎళ్తూ ఉంటది. అయితే ఆ హరిభక్తుడు అనుకుంటాడు అంటే అందరూ ఎవరి కృష్ణా నది పొంగి పొర్లుతుందట ఆ వరదలో. ఆ గ్రామానికి పక్కనే ఉంది. అయితే అందరూ కూడా ఎవరి జాగ్రత్తలలో వాళ్ళుంటారు. ప్రకృతి ఒకటి ఇచ్చింది మనకి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళున్నాం గదా! అలాగే ఒక యువకుడొచ్చి ఆహ్, నేను నిన్ను రక్షిస్తాను అని సైకిల్ మీదొస్తాడట ఫస్ట్ ఒక యువకుడు. వచ్చి నేను నిన్ను రక్షిస్తాను అని ఈయనని అడుగుతాడు హరిభక్తుడిని. అడిగితే అప్పుడు హరి ఈయన అంటాడు, "నాకు హరియే వస్తాడు. నేను హరిభక్తుడిని గాబట్టి నాకు విష్ణుమూర్తే వచ్చి నన్ను కాపాడతాడు. నువ్వు కాదు నాకు సహాయం చేసేది. నాకు విష్ణుమూర్తే" అని జెప్పి ఆయన్ని పంపించేస్తాడట. సరే ఈయన ఇంతే అనేసి ఎళ్ళిపోతాడాయన. ఆ యువకుడు వెళ్ళిపోతాడు. అతని జాగ్రత్తలో ఆయన ఉంటాడు. నెక్స్ట్ టైమ్ ఇంకా వరద అనేది ఇంకా పొంగుతూ ఉంటది. ప్రవాహం అనేది. నెక్స్ట్ వచ్చేది ఆ పూజారి వస్తాడట అక్కడికే.
పూజారి వచ్చి ఆలయ ధర్మకర్త అతడొచ్చి నేను పడవ వేసుకొని అంటే మునిగిపోతూ ఉంటది కదా ఆ గ్రామం. పడవ వేసుకొని వస్తాడట. నేను ఈ పడవలో నిన్ను తీసుకెళ్ళి నిన్ను కాపాడతానయ్యా! నువ్వు నాతోని రా అని చెప్తాడట ఆ ధర్మకర్త. వద్దు వద్దు నాకు హరిభక్తుడే ఆయన విష్ణుమూర్తే రావాలి నన్ను రక్షించడానికి అని చెప్తాడట. అని అతన్ని కూడా పంపించేస్తాడు. ఆ ధర్మకర్తని కూడా. లాస్ట్ చివ్వరిలో ఆ గ్రామం అంతా ఇంకా ఆ వరదలో మునిగిపోతుంది అనగా చివరి దశలో అధికారులు పైన హెలికాప్టర్ నుంచి వచ్చి ఇంకా గ్రామంలో ఎవరైనా ఉన్నారా అనేసి వాళ్ళని రక్షించడానికి అని చెప్పి హెలికాప్టర్‌లో వస్తారట. ఆ హెలికాప్టర్‌లో వచ్చి "నువ్వు రా నాయనా" అంటే ఇంకా వద్దు నాకు విష్ణుమూర్తియే గావాలి. ఆయనకి విష్ణుమూర్తి రూపం ఒక్కటే గావాలి. ఆయన భక్తుడు గాబట్టి. అంటే నేనింక అధికారులను గూడా పంపిస్తాడట. చివరికి ఆ వరదలో ఈ భక్తుడు హరినామం జపం చేసుకుంటూనే చనిపోతాడు. చనిపోయి పైన వెళ్తాడు గదా! స్వర్గానికి. ఇంకా ఆయన భక్తుడు గాబట్టి అక్కడికే వెళ్తాడు. వెళ్ళి "ఏంటి నేను నీకిన్ని పూజలు జేశా, నా జీవితం అంతా నీకే అర్పించుకున్నా. నువ్వు నా కాపాడడానికి నా క్లిష్ట పరిస్థితుల్లో రాలేదు కష్ట సమయాల్లో. ఏంటి నాయనా" అని జెప్పి విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడట. ప్రశ్నించగానే "ఓరి వెధవా! నేను సినిమాలో చూపించినట్టే రావాలా నీ దగ్గరికి. ఫస్ట్ సైకిల్ రూపంలో వచ్చాను. ఆ యువకుడి రూపంలో సైకిల్ పైన వచ్చాను. నువ్వు నో అన్నావు. వెళ్ళిపో అన్నావు. మళ్ళీ ఆలయ ధర్మకర్త రూపంలో పడవలో ఎక్కించుకొని కాపాడతాను అన్నాను. అప్పుడు నా వెంట రాలేదు. మళ్ళీ లాస్ట్‌కి చివర్లో అధికారుల రూపంలో హెలికాప్టర్‌లో వచ్చాను. అప్పుడు కూడా నువ్వు రాలేదు. మరి నేను నిన్నెలా రక్షించగలనురా నాయనా అనేసి అంటాడంట. అంటే వీళ్ళు చెప్పేదేందంటే, నిరంతరం మనకి మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటారు. మనకి సహాయం చేస్తూనే ఉంటారు. అది మనకి భవిష్యత్తు చూపించేటప్పుడు కూడా కళల్లో చాలా పాయింట్స్ చూపిస్తూనే ఉంటారు. కానీ మనం అది కొన్ని మర్చిపోతాం మేలుకోగానే. మన సార్ చెప్పిన పాయింట్ బావుంది. నాకు నచ్చింది. ఏ భగవంతుడు మీరనుకున్నట్లు సినిమాలో చూపించినట్లు కేజీల కొద్దీ నగలు, కిరీటాలు ధరించి ఆకాశంలోంచి రాడు. ప్రకృతి ద్వారా, పక్కవారి ద్వారా, స్వప్నాల ద్వారా ఎప్పుడు మీకు సంకేతాలు అందజేస్తూ ఉంటాడు. మనం మౌనంగా ఉంటేనే ఆ సంకేతాలేంటి, ఆ సందేశాలేంటి అనేది మనం స్వీకరించగలుగుతాం. మీరనుభవిస్తున్న ఈ కష్టం కానీ, ఈ రోగం కానీ, ఈ బాధ కానీ పలానా వారికి మీరు చేశారంటూ మెసేజ్‌లు ఇస్తూనే ఉంటాడు. గతంలో ఈ మొనస్టప్ పని చేశావు నాయనా అని మనకి సందేశం ఇవ్వబడుతూనే ఉంటాయి. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పడానికి మీ జీవితంలోకి మాస్టర్స్ ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటారు. మనం ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి కూడా మాస్టర్సే మనకు హెల్ప్ జేస్తారు. మన మైండ్‌ని చూసి, మన కష్టాలు జూసి, మన ఆలోచనలు చూసి, మనకి ఎవరైతే సెట్ అవుతారో, ఆ గురువునే మన దగ్గరికి చేర్చడానికి పైన ఫస్ట్ ఆత్మలోకంలోనే జరుగుతుంది. అందుకనే ఇక్కడ మనం ఎవరితో మాట్లాడినా చాలా సంతోషంగా మాట్లాడతాం. ఎవరిని కలిసినా ఆత్మ తృప్తి ఒస్తది. అసలు అంతవరకి వాళ్ళు తెలీదు మనకి. తెలియకపోయినా వాళ్ళతో మాట్లాడినప్పుడు అదో రకమైన ఆత్మ తృప్తి, సంతృప్తమని మనం పొందుతాం. ఎందుకు అంటే మనది అంతా సోల్ రిలేషన్స్ అంటారు గదా! హైమ మేడం గూడా. మనమంతా సోల్ కనెక్టివిటీలోనే ఉంటాం. మనం దూరంగా ఉన్నా దగ్గరలోనే ఉంటాం. ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఇంకొరికి చేరతాయి. అది ఆ మిరాకిల్ గూడా నాకు ఈ మధ్య జరిగింది. అది నేను ఆలోచించింది, వాళ్ళు ఆలోచించింది సేమ్ అయింది. అలా గూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం సోల్ రిలేషన్‌లో ఉంటాం గాబట్టి. మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతాత్మగా మార్చడానికి మీ శిక్షణ తొందరగా పూర్తి కావడానికి మనం ఏదైతే కర్మల చిట్టా తెచ్చుకుంటాం గదా! కొన్ని రోగాలని, కొన్ని భోగాలని తెచ్చుకుంటాం గదా! వాటిని కర్మ శిక్ష కాదు శిక్షణ అంటారు సారు. ఆ శిక్షణ కూడా తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రకృతి అనుక్షణం పరితపిస్తుంది. మనకంటే ఎక్కువ తాపత్రయము మన ప్రకృతికే ఉంటుంది. మనం ఇష్టపడే దైవానికే మన మీద ఎక్కువ కరుణ ఉంటుంది. అసలు నిజానికి మనం ఏదో ఒకటి అంటాం. ప్రతి నిమిషం, ఈ నిమిషం ఈ కోరిక కోరుతాం. ఇది తీరకముందే ఇంకోటి కోరుతాం కదా! మనవి అలానే ఉంటాయి. మనసుతో ఉండేవి. కానీ మన మీద దృష్టి మనకంటే ఎక్కువ మన దైవం, మన ఇష్ట దైవంకే ఉంటుంది అని సార్ గూడా చెప్తున్నారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ధ్యానం బాగా చేయండి. అప్పుడు మాస్టర్స్ ఇచ్చే సందేశాలు మనకి అర్థమవుతాయని సార్ కర్మచక్రం బుక్‌లో చెప్పారు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. హ్మ్. వీళ్ళు చెప్పిన పాయింట్ గూడా అదే కదా! చాలా ఆత్మలు కూడా మనం పైకెళ్ళిన తర్వాత భూమి మీద జన్మ తీసుకోవడానికి ఇష్టపడకుండా, దైవానికి సహాయం చేసే మార్గంలో మనలాంటి భూమి మీద ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి కొన్ని ఆత్మలు ముందుకొస్తాయి. కానీ ఎంత ముందుకొచ్చినా వాళ్ళు కొన్ని
విజయం సాధిస్తారంట. అంటే మనం తీసుకోవాలి గదా! మనం తీసుకున్నప్పుడే గదా! వాళ్ళ విజయం వచ్చేది. అలా సఫలమవుతారు కొందరు, మారరు అనేసి చెప్తున్నారు వీళ్ళు. ఆ 2 జరుగుతాయని చెప్తున్నారు. అందుకే బలవంతంగా ఏది చెప్పొద్దు అంటారు గదా! సార్ మనకి కౌన్సెలింగ్ వచ్చే కొత్త వాళ్ళకి గూడా బలవంతంగా రండి, రండి అని పిలవద్దు అని జెప్తారు కదా! వీళ్ళు గూడా చెప్పే సందేశం అదే. మనం సహాయం చేయాలని ముందుకొస్తాం. కానీ తీసుకోవడానికి వాళ్ళు రెడీగున్నప్పుడే గదా! అది జరిగేది అని వీళ్ళు కూడా చెప్తున్నారు. నెక్స్ట్ భూలోకంలోని వారికి దైనందికంగా కలిగే నొప్పులు, బాధలు, శారీరక అలసట తగ్గించాలని కూడా పైన ఆత్మలు భావిస్తాయట. కానీ అలా చేయాలంటే మీరు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ పాయింట్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఆహ్, భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాలి. అది మా చేతుల్లో లేదు. సర్వశక్తిమంతుడైన భగవంతుడు నియమాలు ఏమిటో మీకు మేము చెప్పగలం. అంటే కొంతమందికి ఆన్ స్పాట్ అకాల మృత్యువు అని గూడా అనొచ్చు. లేదు అంటే కొంతమందికి కొన్ని కర్మల రూపంలో యాక్సిడెంట్‌లవుతాయి. అయినప్పుడు కాలో, చెయ్యో పోతది. ఆ పోయిన బాధ భరిస్తామని మనం ఆత్మ ఇక్కడికి భూలోకానికి వచ్చేటప్పుడు అక్కడ రాసి ఇచ్చి వస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత మన ఆత్మ మన చుట్టూ ఉన్న బంధాలతో ఉండి, నేనిట్లా కాలు, చెయ్యి పోగొట్టుకుంటే నా వాళ్ళు భరించలేరు అని నేనింకా మరణం తీసుకుంటా. నాకొద్దు ఇది అని కూడా ఆత్మకి స్వేచ్ఛ ఇవ్వబడతది గదా! పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది కాబట్టి అప్పుడు అంటే ఇంకా ఆన్ స్పాట్ డెడ్ అని గూడా మనకి న్యూస్‌లు వినిపిస్తూ ఉంటాయి గదా! యాక్సిడెంట్ కేసులలో. కొన్ని రీసెంట్‌గా ఇది జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ రీసెంట్ ఒక 2 నెలల ముందే జరిగిందిది. ఇదెలా జరిగిందంటే, అతడికి హెల్త్ బాలేక హాస్పిటల్‌లో జాయిన్ జేశారు. ఇంకొంచెం నార్మల్ అయ్యాడట. అయినా మరుక్షణమే అంటే టైం రావాలి గదా! ఆ టైం రాగానే అతడికి ఆహ్, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఆ కర్మ ఉంది అతడికి యాక్టివ్ అయ్యేది. అది ఆత్మకి తెలిసింది. డాక్టర్లు అమ్మ నార్మల్ అయ్యాడు తీసుకెళ్ళొచ్చు అని అన్నారంట. ఫ్యామిలీ చాలా సంతోషపడతది గదా! ఇంకా హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తి. కొద్దిసేపటికే కాళ్ళు, చెయ్యి 2 వంకర బోయాయట. చూసిందట తాను. చూసిన వెంటనే కొద్దిసేపటి తర్వాత తను మరణించాడట. మరణించిన తర్వాత అతడికి ఎందుకింత తొందరగా అసలు ధ్యానంలో లేరు. నాకిది మిరాకిల్ అనిపిచ్చింది. కానీ అతడు వాళ్ళ భార్యకొచ్చి చెప్పాడట. "నేను భూమి మీద ఉన్నా కూడా నా కాలు, చెయ్యి వచ్చి చేస్తే నీకు కష్టమే గదా! నేను ఒకవేళ చనిపోతే నువ్వేదో పని జేసుకొని నీకున్న బాబుని చిన్న బాబున్నాడు. మనమేమనుకుంటాం ఈ చిన్న బాబుని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయాడీన అనుకుంటాం. కానీ అక్కడ జరగాల్సిందేంది ఆయన కర్మ తీసుకున్నదేంటి ఆ కాలు, చెయ్యి అనేది వీక్ అవ్వడం. మరెవరు జేయాలి? భార్య జేయాలి. ఆమెని కష్టపెట్టలేక నేను మరణాన్ని తీసుకుంటా అంటే ఇంక పైన ఆత్మలు ఒప్పుకొని తీసుకెళ్ళాయి. నేను ఉన్నా నీకు హెల్ప్ జేసేవాడిని కాదు. అందుకే నేను ఈ మరణం తీసుకున్నా అని ఆమెకి కలలో వచ్చి చెప్పాడట. ఇంక అప్పటినుంచి ఆమె రిలీఫ్ అయింది. అంటే అంతకుముందు కొంచెం బాధపడింది. భర్త లేకుండా జీవితం ఎలా అని. కానీ ఆ కల వచ్చిన తర్వాత మాత్రం చాలా ఉపశమనం పొందింది. అంటే భర్త ఉన్నా నేనిది చేయలేను అని పాపం ఆయన అలా తీసుకున్నాడు అనేది అర్థమైంది. నేను మేడంని అడిగితే అందరికి సందేశాలు ఇవ్వబడతాయి. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది. అంటే ధ్యానంలో ఉన్నా లేకపోయినా అని మేడం చెప్పింది. నాకు ఈ ఎగ్జాంపుల్ చాలా అనిపిచ్చింది. ఇంకోటి ఇక్కడ చెప్పేది దైవ నియమాలనేది మనకి దైవం ఎంత సహకరిస్తుంది అనేది ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటేనే వస్తది. మామూలుగా మరణ వార్త ఎవరిదన్నా అట్లా చిన్న ఏజ్‌లో వింటే ఏ దైవానికి కరుణ లేదు, దయ లేదు అలా అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ నిజంగా అంతరార్థం వేరే ఉంది గదా! అందుకే లోతులోకి మూలంలోకి వెళ్తేనే మనకి సబ్జెక్ట్ అర్థమవుతది. లేకపోతే అర్థం గాదు అనేది నాకిక్కడ అర్థమైంది. దైవ నియమాలు కొన్ని మీరు ఎప్పుడూ తెలియవట. కొన్ని మనకి తెలియవట ఇప్పటికి గూడా. కొన్నిటిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి పైన ఆత్మలు ఉన్నాయి. దుష్టాత్మలతో మంచిగా ఉంటే వారిని మీరు ప్రోత్సహిస్తున్నట్టు. అంటే మనము అందరిని ప్రేమించాలి అనే ఒకే ఉద్దేశ్యంతోనే వెళ్తాం గదా! అట్లా దుష్టాత్మలతో మంచిగా మీరు ఉంటే వారు ప్రోత్సహిస్తున్నట్టు. వారితో మంచిగా ఉండొద్దు. వారికి ఏ రకంగా గూడా సహాయం చేయవద్దు. ఒకవేళ దుష్టాత్మ నిజాయితీగా మారాలని అనుకున్నట్లు మీకనిపిస్తేనే అప్పుడు వారికి మాత్రమే హృదయపూర్వకంగా సహాయం చేయాలి. అది మీ బాధ్యత. కానీ ఆ మనిషి ఆలోచనలని మాత్రం తెలుసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మీకెలా తెలుస్తుంది? ఖచ్చితంగా తెలిస్తే మీకెలా తెలుస్తుందనే ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే అన్నీ దైవ నిర్ణయాలు అనేది మనకు అర్థమవుతే దైవం చూపిస్తుంది దారి అని వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలిస్తే మీకెలా తెలుస్తుందనే ప్రశ్న ఉదయించదు. ఈ ప్రశ్న వచ్చిందంటే మీరు పడుతున్నట్లే. అంటే మీరు అనుకునేది తప్పు కావచ్చు,
ఒప్పు కావచ్చు. ఎదుటి వాళ్ళు మనసుతో ఉండొచ్చు, హృదయంతో ఉండొచ్చు. మనం చెప్పే విషయాలు వాళ్ళు శూన్యంలో ఉండగలిగితేనే అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మన నిర్ణయం అప్పుడు ఆ సందర్భంలో తప్పవ్వచ్చు, ఒప్పవ్వచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మలోకంలోని మేము మీకు దారి చూపడానికి వస్తాం. ఆ వ్యక్తిని నమ్మొచ్చో, లేదో అనేది మీకు చెబుతాం. అయితే ఆత్మలోకంలో సంబంధం ఏర్పడని వారికి మేమిచ్చే సలహా ఏమిటంటే, అంటే ధ్యానంలో లేని వారికి అని వీళ్ళు చెప్తున్నారు. హృదయపూర్వకంగా ఈ విషయంలో సహాయం చెయ్యమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని ప్రార్థించండి. ఆయన మీకు సరైన దారిని చూపిస్తాడు. అంటే కొంతమందిని నమ్మినా మోసపోతాం. కొన్ని ప్రేమలు కూడా మనము మన ముందు ఒక మాట మాట్లాడి, మన వెనక ఒకటి మాట్లాడి, ఆ విషయం తెలిసినప్పుడు మనం చాలా వేదన చెందుతాం కదా! అట్లాంటి బంధాల మధ్య మీరు మోసపోకుండా ఉండడానికి మీ హృదయంతో దైవాన్ని, ఇష్ట దైవాన్ని నాకు దారి చూపు తండ్రి అని వేడుకోవాలి. కొంతమంది అప్పు ఇచ్చి డబ్బుల విషయంలో గూడా చాలా నష్టపోతూ ఉంటారు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా ఇవ్వాలా? వద్దా? అని ఆ పని చెయ్యక ముందే ఇష్ట దైవాన్ని అడగండి. హృదయంతో అని వీళ్ళు చెప్తున్నారు. ధ్యానంలో ఉన్నా, లేకపోయినా మనం నమ్మాల్సింది దైవాన్ని ఒక్కరినే. మన శాశ్వత బంధం ఆయన్నే. చుట్టూ ఉన్న బంధాలు శాశ్వతం కాదు. ఇప్పుడు వాళ్ళు ఆత్మలే. మనము ఆత్మలమే. మనము ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకొస్తాం. వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకొస్తారు. ఎవరి ప్రణాళిక వాళ్ళకుంటది. మనం ఎవరిమి వాళ్ళని జడ్జ్ చేయడానికి. కదా! అది వీళ్ళు చెప్పేది. దుష్టులతో ఎప్పుడు మంచిగా ఉండకండి, ప్రోత్సహించకండి. ఈ విషయం గుర్తుంచుకోండి. చెడుని ఎదిరించండి. ఇది సర్వశక్తిమంతుడైన భగవంతుడు ముఖ్య నియమం. ఇక్కడ నేను రియల్‌గా జరిగింది నాకు లైఫ్‌లో. ఏంటి అంటే కరోనా టైంలో ఒక 3, 4 ఇయర్స్ ఉంది గదా! కరోనా తక్కువేం లేదు గదా! ఒక 3 సంవత్సరాలుంది. ఆ 3 సంవత్సరాల్లో మా సారు ఎవరికైనా హెల్ప్ జేయాలంటే నాన్ వెజ్ విషయంలో అంటే రేట్ ఎక్కువుంటది గదా! మద్యం ఎవరన్నా తాగుతాము అంటే డబ్బులిచ్చేవాడు. చెడుని ఎదిరించండి అంటే నాకు ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు అది గుర్తొచ్చింది. నేనప్పుడు ధ్యానంలో లేను. కరోనా లాస్ట్ మొమెంట్‌లో వచ్చాను నేను ధ్యానంలోకి. చాలా మందికిచ్చేవాడు. ఆహ్, నాన్ వెజ్ పార్టీలకని, మద్యం సేవించడానికని. అప్పుడు నాకర్థం కాకపోయేది. అంటే నాన్ వెజ్ తినడం తప్పు అని తెలుసు. అది ఇచ్చేదేదో మనం ఏదో అన్నానికో, బట్టలకో ఏదో ఇస్తే అది వేరు గదా! ఈ నాన్ వెజ్ విషయంలో, మద్యం విషయంలో ఇలా ఇస్తున్నావు డబ్బులు అనుకునేదాన్ని. కానీ మా ఆయనకి ఎంత చెప్పినా వినకపోయేవాడు. ఆ టైప్‌లో. నేనెప్పుడు బాబాకే చెప్పుకునేదాన్ని. నా ప్రతి ఫీలింగ్ అంతా బాబాతోనే గదా! బాబా ఇది తగ్గించు బాబా, ఇది కరెక్ట్ కాదని నాకే అనిపిస్తుంది. ఎంతైనా నా భర్త గదా! మరి తప్పు చేస్తుంటే నేను ఎదిరించలేకపోతున్నా ఆయన్ని అని బాబాకే చెప్పుకునేదాన్ని. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంటే డబ్బులు ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. కానీ, ఆ చేసే సహాయం మాత్రం నాన్ వెజ్ విషయంలో చాలా తగ్గింది. మద్యం విషయంలో గూడా చాలా తగ్గింది. చాలా తగ్గింది. ఎదుటి వాళ్ళు బలవంతం చేస్తే తప్ప అది చెయ్యట్లేదు అనేది నాకర్థమైంది. కొంతవరకు నేను తగ్గించగలిగిన. పూర్తిగా చేయలేకపోయినా, ఎందుకంటే మరి ఆయన సోల్ గదా! ఆయన దేంట్లో వచ్చిండో నాకు తెలీదు గదా! కాబట్టి చాలా వరకి తగ్గించుకోగలిగిన. నాకీ పాయింట్ చెప్పాలనిపించింది. అంటే ధ్యానంలోకొస్తే మనకు కళల ద్వారా తెలుస్తుంది ఏంటి అనేది. సారు గూడా వంశీ సార్ గూడా అంటాడు గదా! మీరు అందరి గొడవలలో మీరు అంటే మనమేదో చెప్తున్నాం వాళ్ళకి అనే టైప్‌లో వెళ్ళొద్దు. ఎవరి ఆత్మస్థితులు వాళ్ళవి, ఎవరి కర్మలు వాళ్ళకుంటాయి. కానీ ఒక హింస జరిగేటప్పుడు మాత్రమే మీరు ఎదిరించండి అని జెప్తారు గదా! నేను దాంట్లో చేయగలిగిన అనేది నాకనిపిచ్చింది. కొంతవరకు తగ్గించగలిగిన. సార్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఏ ఆత్మ కూడా పాపాత్మ కాదు. అన్నీ కూడా పుణ్యాత్మలే, దివ్యాత్మలే. కాకపోతే గుణాల ప్రభావితంతో అజ్ఞానపు దశలలో వారు చేసే పనుల పేరే పాపాలు. కాకపోతే వాటిని ఎవరైతే చేశారో వారు తిరిగి అనుభవించి వస్తుంది గదా! కంపల్సరీ మనం ఏదిస్తే అదే వస్తుంది. జ్ఞానం సంపాదించి జ్ఞానం కంపల్సరీ అది. మనం ఏదిస్తే మనం అదే అనుభవించాలి. అనుభవించిన అనుభవాన్ని మన జ్ఞానంగా మార్చుకోవాలి. ఇది మాత్రం సత్యం. ఈ ప్రశ్న ఎక్కువగా వ్యాధులు అనుభవించే వాళ్ళలా మనం అనుకుంటూ ఉంటాం గదా! దైవం వాళ్ళకే ఇస్తుంది అని. కానీ వారిని మాత్రం ధైర్యవంతమైన ఆత్మలు, గట్సున్న సోల్స్ అని సార్ చెప్తున్నారు. కొంతమంది భూమి మీదకొచ్చేటప్పుడు పెరిగిపోయిన పాపాలని కొంచెం కొంచెం తీసుకొని భూలోకంలో వ్యాధుల రూపంలో అనుభవిస్తూ సంచిత కర్మలని ఎన్నో జన్మలకి శూన్యం చేసుకొని జనన మరణ చక్రం నుండి విముక్తులవుతారట. కొంతమంది, కొన్ని ఆత్మలు.
కొన్ని ఆత్మలు మాత్రం జన్మలు తీసుకోవడం ఎందుకని సంతోషంగా అన్నిటిని ఒకేసారి మూసుకొని కిందకి వస్తారట. వారు హోంవర్క్ ఏంటంటే ఎక్కువ తీసుకున్న విద్యార్థులు అని ఆ, చెప్తున్నారు. ఎక్కువ బాధలు, రోగాలు అనుభవిస్తున్న వారిని చూసి పాపాత్ములు అంటూ ఈసడించుకోవడం మానేసి వారికి ధైర్యాన్ని అభినందించి వారిపై ప్రేమ, కరుణ చూపించాలంట. ఇంకొక పాయింట్ కూడా సార్ చెప్పింది బావుంది. కొంతమందికి మనకి డౌట్‌లుంటాయి. అంటే మనం చేసిన తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకొస్తాయా అని. కానీ అలా ఉండదు. మన పిల్లలు అంటే వంశంలో తాత చనిపోతే మనుమడిగా వస్తాడు గదా! అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆ కర్మ గత జన్మలో ఉన్నవి వీళ్ళకి వస్తాయి. మనమనే రూపంలో. అదే ఏ రిలేషన్‌తో పుడితే అదే ఒస్తాయి. కానీ మరి హిరణ్యకశిపుడు చేసిన రాక్షసుడు చేసింది ప్రహ్లాదుడు కొడుకు అనుభవించలే గదా! ఈ వారసత్వ సంప్రదాయాలన్నీ భూలోకంలో మనం పెట్టుకున్నవే. ప్రకృతి నియమాల్లో ఏమీ లేదు అని చెప్తారు. ఈ మన వాస్తవానికి మనమే కారణం. ఎవ్వరు కూడా కారణం కాదు అనేది సార్ చెప్పిన పాయింట్ ఇది. ఇంకొక చిన్న కథ అందుకే సార్ అంటారు కదా! ఎవ్వరిని జడ్జ్ చేయొద్దు. ఎవరి మీద కంప్లెయింట్ ఇవ్వద్దు. కదా! అయితే ఒక చిన్న కథ. ఈ చిన్న కథ ఏంటంటే ఒక్ ఆ కథల శాలగ్రామం అనే ఒక రాయి ఉంటదట. అది అందరూ విన్నారేమో! మరి నేనే వినలేదేమో! గండికా నది అంట అది. ఆ నదిలోనే ఆ సాలగ్రామం రాయలను కొత్తగా విన్నానది. నాకు కంప్లీట్‌గా తెలీదు. నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి మాత్రం చెప్పగలుగుతా. మనకిది సంబంధించిందే ఈ కథ. అయితే గండికా నది. ఆ నదిలోనే ఆ సాలగ్రామం అనే రాళ్ళు మనకి దొరుకుతాయట. అక్కడే. ఆ నది ఒక్క నదిలోనే ఆ రాళ్ళు దొరుకుతాయి. ఇంకెక్కడ దొరకవు. కానీ అది చాలా విచిత్రమైన రాయి. దాంట్లో మన సుదర్శన చక్రం, విష్ణుమూర్తి రూపం అలా ఉంటాయట. మిరాకిల్స్ అలా ఉంటాయి ఆ రాయి లోపల. అయితే ఆ గ్రామంలోనే ఎందుకు దొరుకుతాయంటే, ఆ గండిక నది గత జన్మలో గండిక అనే ఒక వేశ్య అంట ఆమె. ఆమె లక్షణం ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన వచ్చిన ఒక్క అతని తోడితోనే ఉంటదట ఆమె. వేశ్య అంటే చాలా మందితో ఉంటారు గదా! కానీ ఒక్కొక్కరు ఒక్కరోజు అంటే ఈరోజు అతడితోనే ఉంటది మొత్తం కంప్లీట్‌గా. భర్తకి మనం ఎలా సేవలైతే చేసుకుంటామో, ఆమె అతన్ని ఆ ఒక్కరోజు భర్తగా స్వీకరించి ఏం చేసుకోవాలో అన్నీ చేస్తుందంట. ఇంకా మిగతా ఎవరొచ్చినా ఆమె స్వీకరించదు. ఆ ఒక్క రోజు మందుకి. అలా ఉండేది ఆమె. భర్తని ఎలా సేవించుకుంటదో ఆ రోజుకి ఒక్కరితోనే ఉండేది. ఆ ఒక్కరికి భర్తగా స్వీకరించి ఆ రోజు మొత్తం తనతోనే ఉండి అంటే మనం భోజనం వండి పెట్టడము, స్నానం చేయించడం అట్లాంటి పనులన్నీ భర్తకి ఎలాంటి సేవలైతే చేస్తుందో, అలాంటి అన్ని సేవలు చేస్తూ ఉండేదట. రోజుకొక్కరితోనే. ఆ చేసిన డబ్బు పేదవారికి ఇచ్చేదట. ఆమె వృత్తి అది. అందుకే భావన ముఖ్యం అంటారు గదా మనకి. ఆ భావన ముఖ్యం. ఆమె అలా చేసేది. ఒకసారి విష్ణుమూర్తికి ఆమెను పరీక్షించాలనిపిచ్చిందంట. ఆయన కుష్ఠరోగి రూపంలో వస్తాడట. ప్రొద్దున్నే బాగా ధనం తీసుకొని, బంగారం తీసుకొని తన దగ్గరికొస్తాడట. వచ్చి నేను ఈరోజు నీతో ఉంటాను అని చెప్తాడట. సరే అని చెప్పి ఆమె ఒక్కరోజు భర్తగా చూస్తుంది గదా! తనకి స్నానం చేపించి చేయడం స్టార్ట్ చేయగానే ఆమె దుస్తులు తీయగానే మొత్తం ఆయనకి కుష్ఠరోగికి ఉండాల్సిన లక్షణాలన్నీ కనిపిస్తాయట. ఆమెకి అర్థమవుతుంది. ఇతడు కుష్ఠరోగి అని అర్థమవుతుంది. కానీ ఆమె భర్తగా స్వీకరించాలి గదా! మరి ఆ రోజు ఆమె నగలన్నీ తీసుకుంది. ఇంకా ఆ రోజు ఒప్పందం గదా! ఆమె స్నానం చేపిస్తుంది. వేడి వేడిగా వండి పెడుతుంది. తినిపిస్తుంది. ఆయన కుష్ఠరోగి అని తెలిసి కూడా అదే కంచంలో ఆమె కూడా తింటుంది. తింటే ఇంకా ఆయనకు సేవలు చేసే దాంట్లో ఫుల్లు జ్వరం వస్తదట. స్నానం చేపిచ్చేసరికి ఫుల్లు జ్వరం వస్తదట. ఆ రోజు ఆయనకి ఆ జ్వరం వచ్చినప్పుడు మనం భర్తకి ఎలా ఉంటామో అట్లానే సేవలు చేస్తూ అదే రోజు నైట్ ఆయన చనిపోతాడట. ఆ రోజు వరకే ఆయనకి ఆమె భార్య. ఆమె యుగంలో జరుగుతుందట ఈ సంఘటన. అయితే ఈ ఆ యుగంలో సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భార్యని గూడా మంటల్లో వేసి తగలబెట్టేవాళ్ళు గదా! ఆమె అప్పటి వరకు సంపాదించిన ఆ సంపదనని మొత్తం కూడా అందరి పేదవాళ్ళకి ఎ ఇచ్చేసి దాన ధర్మాలు చేసి, ఇంకా నేను కూడా అతనితో చనిపోతా. ఎందుకంటే ఈరోజు భర్త నాకు ఆయననే గదా! అని చెప్పి మంట ఆహ్, ఆహ్, స దహనం చేసేటప్పుడు ఆ దహనంలో ఆ కట్టెల మీద తను కూడా ఈ బాడీతోని పడుకుంటదట. ఆ నిప్పు గూడా తనే అంటించుకుంటదంట.
అంటించుకొని సతీ సహగమనం చేయాలని అనుకుంటదట. అనుకున్నప్పుడు ఇంకా విష్ణుమూర్తి గదా! పరీక్ష అందరికీ ఉంటది ఫ్రెండ్స్. ప్రకృతే ఉంటది. రామరసంలో గూడా సార్ వంశీ సార్ చెప్పే పాయింట్లు. ఎవ్వరు చేసిన కర్మలకి కర్మ అనేది మనల్ని మర్చిపోదు. అది ఏదో ఒక రకంగా ఉంటది. వేశ్య అంటే మనం ఏమనుకుంటాం? అది అసలొక మనిషి అట్లా అనుకుంటాం. కానీ ఆమె చేసే ఆ పవిత్ర పనికి మన లోపల ఉన్న భావననే ముఖ్యం. ఆమె ఆ పని చేసిందా అనేది కాదు. అందుకే భగవంతుడు ఎవరికి ఏ శిక్షణ ఇవ్వాలో, ఏ పాఠాలు నేర్పించాడో రెడీగుంటాడు. మనం ఎవ్వరిని కూడా వీళ్ళు ఈ పని చేస్తున్నారు ఇది అనొద్దు. మనం ఒక హింసలో మాత్రమే ఇది తప్పు అని అనగలుగుతాం. ఇంకా వేరే ఏ దానికి గూడా మనం ఎవ్వరి విషయంలో, ఎవ్వరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆమె దహనం మంటలు నిప్పు అంటించగానే అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీమాతతో ప్రత్యక్షమవుతారంట. "అమ్మ మేము నిన్ను పరీక్షించడానికి వచ్చాం తల్లి. కానీ నువ్వు పరీక్షలో పాస్ అయ్యావమ్మా" అని చెప్పి ఇంకా ఆమెకి ఆహ్, ఏం కావాలో కోరిక అంటే పాస్ అయింది కదా! పరీక్షలో. తను పెట్టిన పరీక్షలో. ఏం కావాలో కోరిక అని అడిగితే అప్పుడు ఆమె గండిక మాత ఆమె అంటుందంట, "నేను నెక్స్ట్ జన్మలో ఒక నదిలాగా ఉంటాను. నువ్వు నాకు ఒక పుత్రుని రూపంలో ఉండాలి." అంటే వేశ్య అంటే పుత్ర సంతానం ఉండదు గదా! మామూలుగా అయితే. నాకు నువ్వు పుత్రునిగా పుట్టాలి అని చెప్పి విష్ణుమూర్తిని కోరుకుతదంట. అందుకనే ఆ గండిక నదిలో సాల గ్రామం అనే ఒక రాయి రూపంలో కలియుగంలో ఇప్పటికి గూడా చాలా కనిపిస్తాయట ఆ నదిలో. ఆహ్, కానీ ప్రతి ఒక్క రాళ్ళలో మాత్రం అది ఉంటది. కొంతమంది ఏమో ఆ జలచరాల్లో ఒక రూపం అది. అది జీవం వదిలిన తర్వాత రాయిగా మారి ఆ రాయిలో ఈ విష్ణుమూర్తి యొక్క అవతారాల రూపాలొస్తాయని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాత్రం అది ఆమె అంది గదా! నీవు నాకు బిడ్డగా జన్మించు అని. ఆ నది ప్రవాహంలో ఇలా జరుగుతుంది అని ఆ సాలగ్రామం అనే రాయికి చాలా పవిత్రతగా ఉందంట. ఆ పవిత్రతకి మనము ఇంటికి తీసుకొచ్చి ఏదో డెకరేషన్ అట్లా మాత్రం పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఆ స్థాయికి ఆ నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది. అది ఉంది. అంటే నాకు ఇక్కడ అనిపించేదేందంటే, మనకి సార్ హైమ మేడం చెప్పినప్పుడు మనకి కర్మచక్రం దాంట్లో చెప్పినప్పుడు రాముడు సీతామాత రావణుడు వెతుకపోయినప్పుడు బాలిని చంపాల్సొస్తది. సుగ్రీవుని భార్య అని బాలి ఎత్తుకొని పోయిండు అని చెప్పి బాలిని చంపాల్సొస్తది. చెట్టు చాటున ఉండి. ఆయన శక్తి ఈయనకొస్తుంది అని చెప్పి, సరే ఆ నమ్మకం ప్రకారం చంపినా రాముడు తీసుకుంటాడక్కడ కర్మని. రాముడి అవతారంలో చాలా మందిని చంపాల్సొస్తది. కానీ అన్ని కర్మలుగా తీసుకోడు. అదొక్కటే ఎందుకు తీసుకుంటాడు అంటే, తన స్వార్థం అంటే ఈయన భార్యని నేను రక్షిస్తే నా భార్య నాకు దొరుకుతుంది అనే స్వార్థపూరితంగా చేస్తాడు కాబట్టి, ఆ కర్మని మళ్ళీ కృష్ణావతారంలో తీసుకొని వేటగాడు అదే చాటు నుండి బాణమేస్తే కృష్ణుడు చనిపోతాడు. ఇక్కడ నాకర్థమైందేందంటే, వ్యక్తిగతంగా ఏ దురాలోచనలు మనం ఉన్నా, మనకి జరిగేవి కర్మలే నెక్స్ట్ జన్మకి ఒస్తాయి. మనం సార్ చెప్పేది పాపాలు, పుణ్యాల చిట్ట చెప్పేటప్పుడు గూడా, మనం పాపం చేసేటప్పుడు మన భావన ఎలా ఉంది? చెడు పని ఇప్పుడు ఆమె వేశ్య చేసేది మనం అనుకుంటాం చెడు అని. కానీ అది కాదు అక్కడ. ఎందుకంటే ఆమె చేసే ప్రతి పనిలో కూడా ఆమె ఒక వ్యక్తిని భర్తగా స్వీకరిస్తుంది. భర్తకి సేవలు చేస్తుంది. వచ్చిన డబ్బుని కూడా దాన ధర్మాలు చేస్తుంది. చేసే వృత్తిని ఎన్నుకుంది అంతే. చేసే భావన అక్కడ. ఆ భావన ముఖ్యం. మన భావన మనం చేసే ప్రతి పని కూడా దైవం చేయిస్తుంది అనే దాంట్లో మనం ఉంటే మనం సత్యకర్మలో చేరుతాము అంటారు సార్. పాపాలు చేయొద్దు, సరికాని పనులు చేయొద్దు, సరైన పనులు చేయొద్దు. ఏది అనుభవించాలన్నా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. 2 రాకుండా ఉండాలి అంటే మనం ఆలోచన దైవం చేయిస్తుంది అనే ఉండాలి. ఏది చేస్తున్నామో, ఎవరి మధ్యలో ఉన్నాము అనేది కాదు. ఎక్కడున్నామో అనేది కాదు. మనం ఎలా ఉన్నామో అనేదే ముఖ్యం. ఇప్పుడు వేశ్య అనేది కూడా అంతే గదా! అది ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ చెడుని ఎదిరించండి అంటే హింస జరుగుతుంది. అక్కడ చెప్దాం.
అంటే ఇది హింస, ఇది చెయ్యొద్దు, ఇది చేసినా నీకు మళ్ళీ వస్తుంది ఏదో ఒక రూపంలో అని చేద్దాం. విన్నారా వాళ్ళిష్టం, వినలేదా వాళ్ళిష్టం. మనం తీసుకోలేం దాన్ని కదా! మనం జస్ట్ ఒక సాక్షిభూతంగానే చూడాలి ఏది చూసినా. అందుకే బాబా అంటాడు గదా! నీ ఆలోచనలే నీకు ముఖ్యం. నువ్వు మనుషుల బంధాల మధ్య ఇరుక్కోకు, ఇక్కడ ఉండకు. నా లిస్ట్‌లో నువ్వు చేరు. దైవ ప్రణాళికలో నీవుండు అంటాడు గదా! అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఇంకా కొన్ని మనం నిత్యం చేయాల్సిన పాయింట్స్ కూడా ఇలా ఉండాలంటే, ఎదుటివారి తప్పుల్ని కానీ, మన తప్పుల్ని కానీ నిరంతరం అనుకుంటూ ఉండొద్దు. అంటే మనం అహం గూడా వెళ్ళొద్దు. నేనే గొప్ప అనే అహంకారంలోకి ఎళ్ళొద్దు. నేనే వాళ్ళకి తక్కువ అనే ఆత్మన్యూనతకి వెళ్ళొద్దు. 2 డేంజరే. ఎదుటివారి తప్పుని చూడొద్దు. మన తప్పుని కూడా మనం పరిశీలించుకోవాలి. ఇది తప్పు అని, సరికానిది అనుకోవాలి. మనకి హేమ మేడం ఒక వర్డ్ ఇస్తది. తప్పు చేయడం మానవ సహజం. కానీ చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా దాని ఎరుకలో ఉండడమే మనం నేర్చుకోవాల్సింది భూమి మీద కదా! 2 ఉండొద్దు. ఇంకోటి జీవితంలో జరిగిన ప్రతి దానికి కూడా అంటే ఎవరు ఏది నేర్పించినా ఇప్పుడు మనం పాజిటివ్‌ని కొన్ని నేర్చుకుంటాం. సరికాని మాటలు కొన్ని వింటాం. సరైన పనులు చేస్తాం. అన్నీ సరికానివి వింటాం. సరైనవి చేస్తాం. ఏది జరిగినా మనకిది దొరికినందుకు ప్రొద్దున లేవగానే రాత్రి నిద్రపోయే ముందు థాంక్ యూ చెప్పుకుంటూ ఉండాలంట. అట్లా చెప్తూ ఉంటే మనం నిరంతరం ఎరుకతో ఉంటాం. మాట్లాడే మాటల్లో ఎందుకంటే మన కర్మ చేసే పనుల మీద, మన ఆలోచనల మీద హ్మ్. మన ఆలోచనలు, చేసే పనులు, మాట్లాడే మాటలు ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. ఇంకోటి కష్టమైన పరిస్థితిలో కూడా ఎవ్వరిని నిందించరాదు. ఎందుకు అంటే అది నా వాస్తవానికి నేనే కారణం. ఆ నింది ఆ కష్టమైన మనకి ఆ పాఠం ఎక్కడ ఈ సందర్భం వచ్చింది? నేనేం నేర్చుకోవాలి? నాకేం నేర్పించడానికి వీళ్ళు నా జీవితంలోకి వచ్చారు? మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నందుకు, వాళ్ళకి నేర్పించినందుకు గూడా, వాళ్ళకి గూడా కృతజ్ఞత భావంతోనే ఉండాలట. అంటే మనల్ని నిజంగా తిట్టిన వారిని కూడా క్షమించాలి. మన శత్రువులని గూడా క్షమించే తత్వాన్ని మనం నిరంతరం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చి అయినా మనం పాజిటివ్‌గానే చూడాలి. ప్రతి ఒక్కరి విశ్వాసాలని గౌరవించాలి. హింసని ఒక్కదాన్నే మనం ప్రోత్సహించొద్దు. అదొక్కటే సరికాని ఇది. ఎందుకంటే అది మళ్ళీ వస్తుంది కాబట్టి. ఏదిస్తే అదే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇవాళ ఒక పాయింట్ గూడా సార్ జెప్పారు గదా! ప్రతి మనిషికి మరణం తప్పదు. ఏదో క్షణంలో చనిపోతాం. భూలోకం అనేది ఇది ఒక సంఘటన. మన పీఎంసీలో ఒక సీనియర్ మాస్టర్‌లున్నారు. అతని పేరేమో గాని. అయితే మనం చెప్పుకోవాల్సింది ఆయన పాయింట్స్ గదా! ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నాడంట దీంట్లోనే. అయితే ఆయనకి కొడుకు 23 సంవత్సరాలు. నేను అమెరికాకెళ్ళి సెటిల్ అవుతా. నేను అక్కడ ఎక్కువ సంపాదిస్తా అని చెప్పి వెళ్తాడట. అక్కడ వెళ్లి అక్కడ పనిలో సెటిల్ అవ్వగానే అతడికి పైనుంచి ఒక సందేశం వస్తది. అంటే తండ్రి ధ్యానమే, కొడుకు ధ్యానమే చేస్తూ ఉంటాడు. పైనుంచి ఒక సందేశం వస్తది. నీ నీ సహాయము, నీ సేవ భూమి మీద కాదు, సత్యలోకంలో ఉంది. నువ్వు వచ్చేసేయాలి అని కబురు ధ్యానంలో కూర్చుంటే వచ్చిందంట. ఆయన కంప్యూటర్‌లోనే భూలోక యాత్రకి సెలవు బాయ్ బాయ్ అని చెప్పి ఆయన అదే కీబోర్డ్ మీద ప్రాణాలు వదులుతాడట. తీసుకొచ్చి ఇక్కడ దహనం చేసేటప్పుడు ఆ మంటల్లో ఉన్నప్పుడు గూడా సీనియర్ మాస్టర్‌లు గదా! ఉన్నప్పుడు కూడా అక్కడ నిప్పంటించి వాళ్ళు ధ్యానం చేస్తారట. ఎంత గొప్పవాళ్ళు అనిపించింది నాకైతే. ధ్యానం చేస్తారట. అదే రోజు రాతిరి అతడు కలలోకొచ్చి చెప్తాడట వాళ్ళ కొడుకు. ఏమని అంటే భూలోకంలో మనం కర్మలు తీర్చుకోవడానికి మనం పొందిన సరికాని పనులు చేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి భూమి మీదకొస్తాం. ఎవ్వరి ఆత్మ కూడా భూమి మీద శాశ్వతం అనేది కాదు. ప్రతి ఒక్కరు పైన ఆత్మలోకానికి రావాల్సిందే. ఆత్మలోకంలో కొన్ని పనులు మనకి సదాత్మలు మన దైవం మనకి వీడి కరెక్టు అని చేయాలనిపించినప్పుడు మనం భూమి మీద వదలాల్సిందే. ఎవ్వరిది ఇక్కడ శాశ్వతం కాదు. మీరు ఈ బంధాల నుంచి అదే ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు అని అతను ఏడ్చుకుంటూ కూర్చుంటే, అక్కడ అతడు చేసే పనులల్ల మనము డిస్టర్బ్ కలిగించిన వాళ్ళం అవుతామట. అందుకనే నా కోసం ఏడవకండి. నేను ఒక సత్కార్యం చేయడానికి సత్యలోకానికి నన్ను తీసుకెళ్లారు మాస్టర్‌లు. నేనక్కడ మంచి పని చేయడానికే ఉన్నా. భూమి మీద ఉన్నన్ని రోజులు మీరు మంచి పని చేయండి. మరణం ప్రతి ఒక్కరికి తప్పదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక నిమిషం వస్తది. మనం తీసుకోవాల్సింది మన జీవితంలో జరిగిన మంచి అనుభవాలని కదా!
సంతోషం ఇచ్చే గడియలని. అందుకే వంశీ సార్ అంటాడు గదా! ప్రతి సంఘటనలో ఒక పాజిటివ్‌ని వెతకండి. ఎంతసేపు ఎదుటి మనిషిలో ఉన్న తప్పులని వెతుక్కుంటూ దాంట్లోనే ఉంటారు. కానీ ఆ ఆలోచనలే మన ప్రాణం వదిలినప్పుడు నెగెటివ్ ఆలోచనలుగా మారతాయి. మనం వీళ్ళు చెప్పే ఆత్మల ప్రకారం ఒకటో, రెండో, మూడో ఆవరణలోకెళ్ళిపోతాం కదా! మన ఆలోచనలే. మనకదే నరకం. మన ఆలోచనలే. మనం ఎప్పుడైతే పాజిటివ్‌లో ఉండి, అబ్బా! థాంక్ యూ అని ఎప్పుడు మనని మనం అంటే మనకు జరిగిన సంఘటన ఇది నేర్పించింది అని మనం సంతోషంలో ఉంటామో, మనం చివరిగా వదిలిపెట్టేటప్పుడు కూడా మనం సంతోషంలోనే చనిపోతాం. ఆ సంతోష ఆవరణలే 4, 5 ఆవరణాలు. ఏడో ఆవరణలు గూడా అవే అని చెప్తారు గదా! మన విస్పిరతు చెప్పిన. కాబట్టి ప్రతి ఒక్కరికి చావు అనేది తప్పదు. నిత్య జీవితంలో ఆ చావు గూడా సంతోషంగా స్వీకరించాలి అంటే ప్రతి సందర్భాన్ని నవ్వుతూ స్వీకరిద్దాం. నవ్వుతూ అనుభవిద్దాం. మనకేదో ఒకటి నేర్పించడానికే వస్తది కదా! ఆ టైప్‌లోనే ఉందాం. మనం చనిపోయిన వాళ్ళ గురించి ఏడవడం తప్పు కాదు. అంటే అది ఉంటది గదా! ఆ బంధం అనేది ఉంటది గదా! ఆహ్, ఏడవడం తప్పు కాదు. కానీ ఏడుస్తూ ఉండొద్దట. ఎందుకు అంటే వాళ్ళు చేసే పనిలా మనకిప్పుడు ఏదైనా మనం సిన్సియర్‌గా ఏదైనా లెసన్ వినాలనుకుంటాం. అంతెందుకు ధ్యానంలోనే కూర్చోవాలనుకుంటాం. అప్పుడు ఎవరైనా ఫోను చేశారనుకో, అబ్బా! వీళ్ళెందుకు చేశారబ్బా అనుకుంటాం. వాళ్ళు గూడా ఏ పనిలో, ఏ బిజీలో ఉంటారో, ఏ ఆత్మలకి సహాయం చేయడానికి వెళ్తారో కదా! మనం వాళ్ళని తలుచుకోవడం వల్ల, వాళ్ళ గురించి ఏడవడం వల్ల వాళ్ళకి ఆ పని చేయకుండా మనమే డిస్టర్బ్ జేయాలి. మన పిల్లలకి మనం ఆహ్, సహాయం జేయడానికి ముందుండాలి. కానీ వాళ్ళని డిస్టర్బ్ జేసే విధంగా ఉండొద్దు గదా! అది అతను చెప్పిన సందేశం మాట. నాకది బా నచ్చింది. ఇది రావాలి అన్నా మన నిత్య జీవితంలో మన ఎరుకతో ఏముండాలి? ప్రతి సంఘటన ఒక నేర్పిచ్చేది నేర్చుకోవాల్సిందే. ప్రతి విషయం పాజిటివ్‌లోనే ఆలోచించాలి. ఎప్పుడు సంతోషంలోనే ఉండాలి. ప్రతిదీ మన మంచికి. ఏది జరిగినా మన మంచికి అనే ఆలోచనలో ఉంటూ మనం అలవాటు జేసుకుంటూ ఉంటే మనం జీవించి ఉన్న ఆనందమే, చనిపోయిన ఆనందమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చెడుని ఎదిరించాలి అంటే ఏమీ లేదు. మనం హింసలోనే చెప్పడం వరకే మన పని. చేయడం, చేయకపోవడం వారి పని. దాన్ని గూడా మనం అన్నీ కూడా ఇష్టదైవానికే అర్పించుకుంటాం. వాళ్ళని మార్చే జ్ఞానం ఇవ్వమని కూడా మనకి ప్రకృతే చూపిస్తది. ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది దైవానికే తెలుసు. మనమంత కాదు. మనది మనం ఎరుకలో ఉండడమే మనం నేర్చుకోవాలి అనేది నేను ఇక్కడి నుంచి నేర్చుకున్నా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చిన నాకు. థాంక్ యూ. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు.